నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసుల కోసం కువైట్ ప్రభుత్వం సాహెల్ యాప్లో కొత్త సేవను తీసుకుని వచ్చింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో అసలైన వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు పోయినట్లయితే వాటి స్థానంలో కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా సాహెల్ అప్లికేషన్ ద్వారా ఒక కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించేందుకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సన్నాహాలను ఖరారు చేస్తుందని చెప్పేసి అధికారులు తెలిపారు. ప్రారంభ దశలో ట్రాఫిక్ విభాగాలను సందర్శించకుండానే వాహన యజమానులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి ఈ కొత్త సేవ వీలు కల్పిస్తుందని తెలిపారు. దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలను PDF ఫార్మేట్లో అప్లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి యాప్ ద్వారా నిర్దేశిత రుజువులను చెల్లించగలరు. దరఖాస్తును సమీక్షించి అన్ని పత్రాలు ధృవీకరించిన తర్వాత నిర్దేశిత ప్లేటు నెంబర్ ప్లేటు ఫ్యాక్టరీ నుంచి కొత్త లైసెన్స్ ప్లేటును సేకరించాల్సిన తేదీ మరియు సమయాన్ని డైరెక్టరేట్ సాహెల్ యాప్ ద్వారా దరఖాస్తుదారులకు తెలియజేస్తూ ఉంది. అలాగే ఈ సేవా విధానాలను సులభతరం చేయడానికి, ప్రాసెసింగ్ సమయాలను తగ్గించడానికి, వినియోగదారుల సేవా కేంద్రాల వద్ద రద్దీని తగ్గించడానికి మరియు ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడానికి రూపొందించబడింది. ఇది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎలక్ట్రానిక్ సేవలను విస్తరించడం మరియు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా తెలిపింది. ప్రస్తుతం కువైట్లో తమ యొక్క వాహనాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్ పోతే కానీ ట్రాఫిక్ సంబంధించిన ఆఫీసులకు, కార్యాలయాలకు వెళ్లకుండా మీ యొక్క మొబైల్లోనే సాహెల్ యాప్ ద్వారా మీరైతే అప్లికేషన్ పెడితే కానీ ఆ యొక్క అప్లికేషన్ను పరిశీలించి అధికారులు మీకైతే నెంబర్ ప్లేట్ను జారీ చేస్తారు. ఫ్యాక్టరీ నుంచి నేరుగా మీ ఇంటి అడ్రస్కి వస్తుందని చెప్పేసి అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత ఈ కొత్త సేవ ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.